అందరికీ నమస్కారం అండి. రేవంత్ అన్న గురించి ఒక 2 విషయాలు మాట్లాడదామని మీ ముందుకొచ్చామండి. ఏమన్నా తప్పుగా మాట్లాడితే దయచేసి మమ్మల్ని క్షమించండి. రేవంత్ అన్న చాలామంది ఖమ్మంలో గానీ, బయట గానీ, ఇక్కడ గానీ ఇల్లులు కూలి చాలా నష్టపోతురన్న. దాని గురించి మీరు కొంచెము చర్య తీసుకుంటే చాలా సంతోషంగా ఉంటదని మేము భావిస్తున్నాము. ఈ రేవంత్ రెడ్డి ఎందుకొచ్చిండు అని చాలా మంది ఫీల్ అయితురన్న. నేనైతే బాధపడుతున్నా. ఎందుకంటే ఈ 2 ఏళ్ల పాలనల నువ్వు పీకింది, చేసింది ఏమీ లేదన్న. తప్పుగా మాట్లాడితే క్షమించన్న. నువ్వు చేసింది ఏమి లేదు కార్యం. 500 కోట్లు పెట్టి 500 కోట్లు పెట్టి నువ్వు గాంధీజీ విగ్రహం ఏడ కడతావన్న? అదే 500 కోట్లు పబ్లిక్‌కి సేవ చేయన్న. మూసీలున్నయి, రోడ్లున్నయి. నా ఎంబడి రా చూపిస్తా. రోడ్లు ఏడేడ ఖరాబ్ ఉన్నాయో నా ఎంబడి రా అన్న చూపిస్తా. చాలన్లు బండ్లు కొంటే రేవంత్ రెడ్డి అన్న, బండ్లు కొంటే బండ్లకు అకౌంట్‌కు లింకు. మరి ఇది నీకు మంచినే అనిపించిందన్న? బండ్లు కొంటే బండ్లకు ఆటోమేటిక్‌గా చాలన్లు కట్ కావాలి. ఆ! ఈ నీకు ఎవడిచ్చిండన్న ఈ ఐడియా? ఇచ్చినోడు మాత్రం సూపర్ అన్న. ఎందుకంటే మన ఖజానా ఖాళీ అయినట్టుంది. ఉన్నదంతా దోసుకొని తిన్నాం కదా! ఆ 2 ఏళ్లల్లా ఆ ఖజానా ఖాళీ అయినట్టుంది. దానివల్ల నీకు తిక్క తిక్క ఆలోచనలు వస్తున్నాయి. అంతేగాన్న తిక్క తిక్క ఆలోచనలు మీకు వస్తున్నట్టున్నాయి. ఇప్పుడు బండి తీసుకుంటే లేనోడు ఒక కూలికి పని చేసినోడు ఒక 20,000 కట్టి డౌన్ పేమెంట్ కట్టి, ఓ 15,000 డౌన్ పేమెంట్ కట్టి చిట్టో ఏదో వేసుకొని వాడు బండి కొనుక్కుంటే దానికి బ్యాంకు లింకు. బ్యాంక్ అకౌంట్‌లో నుంచి డెబిట్ ఆటోమేటిక్ కావాలి. అంతేనా? ఈ ఇది పక్కకు పెడితే 500 కోట్లది సోనియా గాంధీకి ఏమైనా ఇస్తాను మాట ఇచ్చినావా నువ్వు? ఈ స్టేటు సోనియా గాంధా లేకపోతే ఇక్కడ ఉన్న పబ్లిక్‌దా? ఇక్కడ ఉన్న ప్రజలదా? ఆ! దానికి తోడు 700 కోట్లు ఇస్తా అంటే నాకు ఓర్చుకోలేకపోతున్నామన్నా. ఎక్కడిదన్నా సొమ్మది? 700 కోట్లు, 500 కోట్లు ఎక్కడిది? ఒక్కొక్క ఇంట్ల బియ్యం లేక పస్తులున్న రోజులు చాలామంది ఉన్నారు. రోడ్ల మీద పోయి ఒక్కసారి ఒక్కసారి చూడు. నైట్ పూట నువ్వు ఒక్కనివి నువ్వు ఒక్కనివి వెళ్ళి నైట్ పూట నువ్వు ఒక్కనివి వెళ్ళి రోడ్ల మీద ఎంతమంది ఏ విధంగా పడుకుంటుర్రు, ఏ విధంగా తిండి లేక, ఏ విధంగా హుండీలో చె తిన్న ఎంగిల్ ప్లేట్లని ఎట్లా నాకుతురు అనేది ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినావా అన్న? ఇప్పుడు గాంధీ విగ్రహం అంత అర్జెంటుగా కట్టాల్సిన అవసరం ఏముందన్న? నువ్వు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఏం చేసినావన్నా నువ్వు? నువ్వు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. నువ్వు ఏం మంచి పని చేసినావు? ఫ్రీ బస్ ఎవడు ఇయ్యమన్నాడన్న నేను? అడిగినా బస్ ఆడ అంటే మగోళ్ళకు ఓట్లు లేవు, ఆడోళ్ళకు ఓట్లున్నాయి. అంటే వీళ్ళు మనుషులు, వాళ్ళు మనుషులు కాదా? బస్సులలో కూడా ఎంత ర్యాష్‌గా లేడీస్ కూడా ర్యాష్‌గా మాట్లాడుతా ఉన్నారు. సీట్ ఇయ్యనందుకు. వాళ్ళకేమో డబ్బులు తీసుకుంటుర్రు. ఎవరికి? బాయ్స్‌కి. లేడీస్‌కి డబ్బులు లేవు. ఫ్రీ బస్. వీళ్ళకి ఓట్లున్నాయి, వాళ్ళకి ఓట్లు లేవా అన్న? కొంచెం బుద్ధి తెచ్చుకొని రేవంత్ అన్న గారు దయచేసి ఇది ప్రేమతోని చెప్తున్నామనుకోండి. కొంచెం బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తే ఎలా బాగుంటది అనే ఆలోచన కొంచెం రిక్వెస్ట్‌గా ఓ నలుగురిని గ్యాదర్ చేసి, అడిగి, కనుక్కొని ఒక మీటింగ్ పెట్టి దానికి పరిష్కారం తీసుకురండి అన్న. నువ్వు ఇట్లనే ఉంటే ఇంకొకసారి
అసలు వచ్చే ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్ త్రూలా ఎవ్వరు పోయినా తుప్పున ఉంచుతారన్న. ఓటు పోయినా కూడా ఉంచుతారు. ఎందుకు తెలుసా అన్న? ఈసారి నీ ప్రభుత్వం నడుస్తుంది. సోనియా గాంధీ తొత్తులు పక్క ఏదైతే సోనియా గాంధీ తొత్తులు. ఈ బీసీ రిజర్వేషన్ కోసము ఆర్ కృష్ణయ్య అన్న కొన్ని ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా. కొన్ని ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాడు. ఇస్తాను మాట ఇచ్చినాక కోర్టు కూడా డిక్లేర్ చేసినాక నీకేడ నొప్పిలేస్తుందన్న? నీకెందుకు ఇవ్వడానికి నీకు చేతులు ధరిస్తలేవు? తెలియక అడుగుతున్నా. ఆర్ కృష్ణయ్య అన్న ప్రజల కోసం ఎంత సేవ చేసిండో, హాస్టల్ పెట్టిండు, కాలేజీలు పెట్టిండు. అవి 500 చిల్లర పైగా నా దగ్గర కరెక్ట్ లీస్ట్ ఉన్నట్టుంది, చూడాలి. 500 హాస్టల్స్, కాలేజీలు ఇవన్నీ కలిపి ఇంత మెయింటైన్ చేస్తుందన్న. నువ్వు వచ్చి 2 ఇయర్స్ అవుతుంది, రెండు సంవత్సరాలు అవుతుంది. నిన్ను చూస్తే అన్న మాకు మహా దేవునిలాగా కనిపిస్తున్నావు. ఈ రిజర్వేషన్ కోసము ఆర్ కృష్ణయ్య అన్న ఎన్నేళ్ల నుంచి పోరాడుతుండో అనేది మీకు బాగా తెలుసు ఆ విషయము. ఎందుకంటే నువ్వు ఒక్క పార్టీలో తిరిగినోడు కాదు కాబట్టి నీకు ఆ విషయం గురించి తెలియదు. పెద్ద ఆ విషయం గురించి మీకు తెలియదు. ఈసారన్న ఆ కోర్టు ఇచ్చిన వాల్యూకు, కోర్టు ఇచ్చిన నోటీస్కి వాల్యూ ఇచ్చి బీసీలను కూడా 42 రిజర్వేషన్ చేయమని రిక్వెస్ట్గా అడుగుతున్నామన్నా. నువ్వు ఇట్లనే తమాషాలు చేస్తే ఇంకా వేరేలాగా ఉంటుందన్న. మళ్ళీ ఎందుకు అంటే మాకు బాధ అనిపిస్తుంది అన్న. ఆయన ఏజీ రంగరంగ దగ్గర పడ్డదన్న. ఆయనని ప్రతి మీటింగ్లో కానీ నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ ఆయన గురించి మాట్లాడినప్పుడు కానీ కొన్ని వందలాది మంది పిల్లలు, కొన్ని వందలాది మంది హాస్టల్ పిల్లలు, స్టూడెంట్స్ చాలా గొప్పగా చెప్తారు. ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు చెప్తలేరన్న. కొన్ని వేల మంది ఆర్ కృష్ణయ్య అన్న వల్ల మేము చదువుకొని పైకొచ్చి నేను ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తున్నా అని చెప్పి నాతో మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అన్న. ఆ అన్నకి చితకోటి దండాలు పెట్టాలనిపించింది ఆ రోజు. ఆయన కూడా నాకు కూడా, అన్న మీరు ఆ పార్టీలో ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్న. అన్నకు మేము ఇట్లా ఇప్పినామని చెప్పమని చెప్పి చేతులు ఎత్తి మొక్కినన్న. మీరు మీరు పోయినా కూడా పెద్ద పార్టీ నుంచి పోయినా కూడా పెద్ద రెస్పెక్ట్ ఏముండదన్న మీకు. ఒక మంచి పని చేయండి అన్న. ఆ బుల్డోజర్ని తీసుకొచ్చి ఆడ ఈడ కొడితే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఈడ ఉంటారన్న. నీ ఇంట్లో పెట్టుకో అన్న. నీ ఇంట్లో పెట్టుకున్నాక ఇప్పుడు కూలగొట్టిన ఇల్లులను ఉన్నాయి కదా, అలా మనుషులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకుపోయి నీ గెస్ట్ హౌస్లో, నీ ఇంట్లోనో, వాళ్ళ ఇంట్లోనో, వీళ్ళ ఇంట్లోనో, తెలిసిన వాళ్ళ ఇంట్లోనో పెట్టించి దాని తర్వాత ఇల్లు కట్టించినాక, ఏదో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను అన్నావు కదా, కట్టించినాక అట్లా పంపించేసి అప్పటి వరకు ఆపు. అంత తొందర ఏముందన్న రేవంత్ అన్న? ఈ విషయం చెప్పడానికి రేవంత్ అన్న రెడ్డి గారికి ఏమైనా తప్పొప్పులుంటే క్షమించండి అన్న. జై శ్రీరామ్, జై బజరంగబలి. ఉంటానన్న. అందరికీ నమస్కారం.